అందరికీ శుభోదయం. కాంచీపురం బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం ఉంది. ఇది తిరుపడగంలో ఉంది. ఇక్కడ మనకు రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు ఉత్సవ విగ్రహాల రూపంలో. ఆ ఉత్సవ విగ్రహాల బ్యాక్ సైడు మనకి శ్రీకృష్ణుడు విశ్వరూపంలో నల్లరాతిపై చెక్కబడి ఉన్నటువంటి 25 అడుగుల ఎత్తులో కూర్చొని ఉన్నట్టుగా మనకు దర్శనమిస్తారు. అంతేకాదండి, 108 దివ్య దేశాలలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టెంపుల్. ఇక్కడ మీరు గోపురం చూసినట్లయితే చక్ర విమానం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తీర్థాన్ని మత్స్య తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు దూతగా దుర్యోధనుని కొలువులో వెళ్ళి పాండవులకు 5 ఇళ్లని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు ముళ్లతో కూడినటువంటి వెదురు బొంగు, దాని కింద కొంతమంది సైనికులను అమర్చి శ్రీకృష్ణ పరమాత్ముని దానిపై ఆసీనులను కమ్మని చెబుతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి దుర్యోధనుడు ఈ విధంగా ఆ ముళ్లతో కూడినటువంటి వెదురు బొంగుని దాని కింద సైనికులను అమర్చి ఉంచుతాడు. శ్రీకృష్ణుడు దానిపైన కూర్చోగానే విశ్వరూపంలో సైనికులను అందరినీ కూడా సంహరిస్తాడు. ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం. ఇక్కడ 4 ఆళ్వార్లు శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. అలాగే జనమేజయుడు మరియు హరితముని కూడా దివ్య దర్శనం పొందారు. రోహిణీదేవి శ్రీకృష్ణుణ్ణి పూజించి చంద్రుణ్ణి వివాహం చేసుకున్నది కూడా ఈ ప్రదేశంలోనే. రోహిణీ నక్షత్ర జాతకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.